తప్పేం కాదు. కరెక్ట్. యా, కరెక్ట్ అండి. ఎనీహో మొత్తానికి మీకైతే ప్రేమ దొరికింది, రెండోసారి దొరికింది. ప్రభాకర్ గారు మీకు ఎన్నోసారి దొరికి మీ అబ్బాయిని కొంచెంసేపు చంద్రహాస్ ఇలాంటివన్నీ మనం ఇగ్నోర్ చేయాలి అప్పుడప్పుడు. యా, నాది కూడా ఫస్ట్ అదే అండి. 92లో బరాబర్ ప్రేమిస్తా అని చెప్పి మా ఆవిడ వెనకబడ్డాను, ప్రేమించాను, తర్వాత మా ఆవిడని చేసుకున్నాను తన్ని. ఓకే. దాని తర్వాత మీ ఆవిడని మీరు ప్రేమలో పడేశారు, పడేశాను. ఎలాగైనా బరాబర్ ప్రేమిస్తా అని వెంటబడి ప్రేమించాను, తను కూడా ప్రేమించడం మొదలుపెట్టింది తప్పక. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంది. తప్పలేదంటున్నారా? లేదు లేదు, ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్కి నిదర్శనమే అంత గ్లోగా ఉండే పిల్లలు వచ్చారు బయటికి. షీఈస్ వెరీ హ్యాపీ. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అర్జున్, మీ పేరు చాలా ఫేమసా? ఆయన ప్రేమిస్తూనే ఉన్నారా? ఆయన ప్రేమ కథలు మీకెలా తెలుసు? నిరంతరం బరాబర్ మీరు ఎప్పుడు ప్రేమించారు అర్జున్ మాహి? ఎందుకు అంత ఆలోచించారు? చైల్డ్హుడ్ లవ్. ఇది చాలా రొటీన్ ఆన్సర్. తప్పించుకోవడానికి, ఎస్కేప్ అవ్వడానికి చిన్నప్పుడు మా టీచర్ని ప్రేమించానండి నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు. అవి చాలా అయిపోయింది. సీరియస్గా అంటే ఇంజనీరింగ్. సీరియస్గా ఇంజనీరింగ్. ఆ ప్రేమ పలించిందా? రన్నింగ్ ఆఫ్ కోర్స్. ఓకే, పర్లేదండి, బరాబర్ ఆయనకి సక్సెస్ దొరికింది. మ్యూజిక్ని ప్రేమిస్తున్నాను, ఇన్స్ట్రుమెంట్స్ని ప్రేమిస్తున్నాను, శృతిని లయాన్ని ప్రేమిస్తున్నాను కాకుండా నిజమైన ప్రేమ గురించి, బరాబర్ ప్రేమ గురించి బరాబర్ చెప్పాలి ధ్రువన్. అంటే ఇంటర్లో కొన్ని ఉన్నాయి, ఇంజనీరింగ్లో కొన్ని ఉన్నాయి. అంటే ఫీలింగ్స్ అండి కొన్ని. అంటే అది అవన్నీ కలిపితే ప్రేమ ఓవరాల్గా. ఇవాళ రేపు అలా కూడా అంటున్నారు. ఇప్పుడు ఇంకో లవ్ ఉంది, ఓ సెల్ఫ్ లవ్. ఓ, ఇది అన్ని వచ్చిన తర్వాత రియలైజేషన్లో సెల్ఫ్ లవ్వే ఉంటుంది. ఏదో ఒకటి ఉంటే బరాబర్ నన్ను నేను ప్రేమించుకుంటాను. బరాబర్ సాయిది అబ్బాయిలే అడుగుతున్నాను ఈ మధ్య కాలంలో ప్రోగ్రామ్స్లో అన్ని. అప్పుడు ఓకే, సాహితీ చెప్తే సాహితీ ఏంటిది ఊరికే సాహితీ ఏంటి? సాహితీ ఒక శృతిలో చెప్పరా బరాబర్ ప్రేమ గురించి? మీరు సింగర్స్ దగ్గరికి రాగానే నా వాయిస్ కూడా ఎందుకు అలా శృతిలో? అసలు పెద్దగా టచ్ లేదు, ఇంకా లేదు యాజ్ ఆఫ్ నౌ. ప్రస్తుతానికి ఇంకా మీరు బరాబర్ ప్రేమించే అంత దొరకలేదు, టైము దొరకలేదు మనిషి అంటున్నారు. ఎస్. మోహన, నేను చిన్నప్పుడే బరాబర్ రికార్డింగ్ స్టూడియోని ప్రేమించాను. ఇదే ఈ ఒక్క మాటతో రెండు జోబుల్లో చేతులు పెట్టుకొని అదే కదా, వెంటనే కిషోర్ గారు కూడా నమ్మట్లేదు. అంత ఇన్నోసెంట్గా కనిపించే కిషోర్ గారు కూడా నమ్మట్లేదంటే మోహన ఓకే మోహన చెప్పనంటే చెప్పను అని చెప్పేయచ్చు కదా, ఎందుకు ఇలా? అక్కడ ప్రేమ కథలు తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. మిమ్మల్ని ఎంతమంది ప్రేమించారు, మీరు ఎంతమందిని ప్రేమించారు, మీరు ఎప్పుడు ప్రేమించాల్సి వచ్చింది, మీరు అసలే పైగా ఆ రోజుల్లో ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా అని పిలిచారు. అవును, మీ టైటిల్ వల్ల ఏపీ తెలంగాణ మొత్తం ప్రేమించుకుందాం రా అనే నడిచిందంట ఆ టైంలో. జయంత్ జీ, యూ టెల్ మీ. లైక్ మీరే అన్నారుగా ఆ రోజులో అని. సార్ బట్ నేను నిజంగా చెప్పనా, మాది ఎంత ఓల్డ్ ప్రేమ అంటే టూరిజం వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారండి, హైదరాబాద్ కొంచెం ప్రమోట్ చేయమని. ఏంటని అడిగాను. ఏంటంటే ద స్లోగన్ వాజ్ కమ్ టు హైదరాబాద్, గోల్కొండ ఫోర్ట్ చూడండి, చార్మినార్ చూడండి, అలాగే జయంత్ అర్చనని చూడండి, వాళ్ళు వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్. అంత పాతది మంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఎస్ సార్, ఓల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ సార్, ఆల్వేస్. ఓల్డ్ వైఫే, ఓల్డ్ వైన్ లాగా. లైక్ యా, ఆల్వేస్. నాకు అసలు ఫస్ట్ ప్రేమ అనే వర్డ్ ఈ ప్రేమించుకుందాం నుంచి తెలిసింది. అప్పుడే ప్రేమ అనే వర్డ్ విన్నాను నేను. ప్రేమ అనే వర్డ్ వినలేదు నేను. వంశీ గారు, నేను నమ్మసక్యంగా లేదు, కాకపోతే అప్పటికే 4-5 బ్రేకప్స్ ఉండుంటాయేమో అనుకుంటున్నాను. డిడిఎల్జే స్టోరీ వీళ్ళదే యాక్చువల్లీ. ఎవరిది సార్? సార్ డిడిఎల్జే స్టోరీ మీదే కదా? అయ్యుండొచ్చు. ఎస్, ఖచ్చితంగా. నాన్నగారు పక్కన లేరు కాబట్టి, దూరంగా ఉన్నారు కాబట్టి, సో హీరోని అడిగేద్దాం ఇప్పుడు. బరాబర్ ఏంటి ప్రస్తుతం ప్రేమ? ఇంకా ప్రేమించే ఏజ్ జస్ట్ నెంబర్, ఏదైనా చిన్నదైనా పెద్దదైనా. బరాబర్ ప్రేమిస్తున్నా. ప్రభాకర్ గారు కెరియర్ని ప్రేమిస్తున్నా బరాబర్. దెన్ ఫైన్, నేను కూడా ఒప్పుకోవట్లేదు. ఇంకా చాలా కెరియర్ ఉంది, దాని తర్వాత ప్రేమించుకోవచ్చు. థ్యాంక్ యూ. యా,
మీకు కూడా చాలా కెరియర్ ఉంది. చంద్రహాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బరాబర్ బోలియే కుచ్ చంద్రహాస్ కే బారే మే. వావ్, అమేజింగ్ యు సెడ్. बराबर एटीट्यूड. एटीट्यूड स्टार. बराबर एटीट्यूड वो तो चाहिए यार आजकल. बिना एटीट्यूड की पूजा जी आप बता दी बताइए आप बराबर किसको प्यार किया, कब किया, क्या हुआ? We just want to know about पहली your बात last. है, मैंने आपकी साड़ी से बहुत प्यार किया. Thank आप you so बहुत much. अच्छे लग रहे हो. Thank you so much जी, thank you. आपको भी कॉम्प्लीमेंट देना चाहिए. आपकी एनर्जी, आपकी स्माइल. अभी थोड़ी देर आप अब ऐसा ही बोलोगे तो मैं ही प्यार में पड़ जाऊंगी आपसे. सो ये तो कुछ गलत हो जाएगा. आप बताइए आपका लव स्टोरी के बारे में. कौन सी लव स्टोरी? काफी हो चुकी है. सेकंड इनिंग्स, थर्ड इनिंग्स, फोर्थ इनिंग्स. बराबर लव स्टोरी के बारे में, मतलब जबरदस्त लव स्टोरी के बारे एक्चुअली में. आज मेरी लव स्टोरी है मेघना के तरफ, क्योंकि मेघना मैं 8 साल से जानती हूँ. ये उनकी मम्मी है, यहाँ पे बैठी है. ये उनके पापा है जो यहाँ के बैठे हैं. आप मम्मी हो? मुझे लगा Yes. दीदी. ठीक है चलेगा. और मैं बहुत खुश हूँ. मैं आज यहाँ पे आई हूँ सिर्फ मेघना के लिए, उनको उनकी वेल विशर बन के. मैं चाहती हूँ कि चंद्रहास और मेघना जो है यंग है, इंथुजियास्टिक है, उनके इतनी ड्रीम्स हैं, इतने सपने हैं उनके कि क्या करेंगे अपने लाइफ के साथ, कैसे बनेगी हमारी जिंदगी. एंड आई रियली विश देम ऑल द बेस्ट. Right, you worked with Junior NTR, sir. Of course, Yes. Triple R film, like globally now Actually, known my- star. So what do you my- say about Junior Well, NTR, sir? Well, I have to say first I started with Mohan Babu in 1990s with उनके बारे Vidya में भी Bharti बताइए. and Mohan Babu, and it was so much fun. I did this Chittamma Mugdu film with him, and it was great fun. इंडस्ट्री अलग थी वो टाइम पे. फिर मैंने मेहर रमेश के साथ में की थी फिल्म, जो कि NTR जूनियर के साथ में था, शक्ति. और हम हंस के पूरी फिल्म की थी. फिर जब मैंने फाइनल देखी, मैंने कहा किसके साथ डबिंग किया. it was so much fun shooting एक फिल्म थी. सोनू सूद was my husband in the film, and NTR was the good guy, I was the bad person. and इस फिल्म में अजीब एक situation थी जहाँ पे he had to fight with me, and he said I will not fight with a woman. And I said, but I'm very bad. I want to kill you. I want to kill your country. Hit me. No, I will not hit a woman. So very sweet, very graceful, very respectful, and I love that about the industry. You mentioned your first film with Mohan Babu, Yes, Chittamma Mogudu. yes. I was an assistant director on that project. By the way, Really? Reunion. बराबर प्रेमिस्ता प्री रिलीज तो पाटू reunion. JNG and Pooja ji got. And all the best to you. Thank you so much, Pooja ji. Thank you so much, and thank you